తెలంగాణను చలి గజగజ వణికిస్తోంది. చలి తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ నమోదవుతున్నాయి. 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయంటే చలి తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 8 జిల్లాల్లో కూడా 12 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదైనట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించింది. ఉత్తర పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గుతాయని అంచనా వేసింది. హైదరాబాద్ సహా మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. పొడిగాలి, బలమైన ఈశాన్య గాలులు రాత్రిపూట చల్లదనాన్ని పెంచడమే ఉష్ణోగ్రతల తగ్గుదలకు కారణమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. చలిగాలుల ప్రభావం నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ను జారీ చేశారు. హైదరాబాద్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు చేరుతున్నాయి. శివారు ప్రాంతాల్లో మినిమం టెంపరేచర్స్ పడిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 6 నుంచి 6.5 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విండ్ చిల్ ఫ్యాక్టర్, పగటిపూట ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత పెరిగి చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం సమయంలో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజుల పాటు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుందని వాతావరణ కేంద్రం చెప్తోంది? రాధిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి చంపేస్తోంది. అనేక జిల్లాలలో మనకు సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 3 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. చలి గాలుల ప్రభావం కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఉన్నటువంటి రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. శివారు ప్రాంతాలన్నీ కూడా 6 గంటలు అవుతున్నా ఇంకా నిద్ర లేవలేదనే చెప్పాలి. చలి తీవ్రతకి బయటకు రావాలంటేనే జనాలు 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. గ్రామం అంతా కూడా మనకి నిర్మానుషంగా కనిపిస్తుంది. అక్కడక్కడ మినహా మనకు ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది అని, అందుకే ఉదయం సమయంలో బయటకు రాలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. సాధారణంగా మనకి గ్రామాలలో 4-5 గంటలకే నిద్ర లేచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతూ ఉంటారు. కానీ ప్రస్తుతం 6 దాటింది, 6:15 కావాల్సి వస్తున్నప్పటికీ కూడా ఇంకా మనకు ఎక్కడ మనకి జన సంచారం అనేది కనిపించట్లేదు. అక్కడక్కడ మాత్రమే జనాలు బయటకు వచ్చి వాళ్ళు కూడా చలిమంట వేసుకొని చలి కాస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడొచ్చు. మనకి ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి గాలుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగినట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు కింది స్థాయి గాలులు అనేవి ఎక్కువగా వీస్తున్నాయి. అవి కూడా ప్రధానంగా మనకు పశ్చిమ వైపు నుంచి వీస్తున్నాయి. దీంతో మనకి అటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో, అదేవిధంగా పశ్చిమ జిల్లాలలో కూడా రోజు రోజుకి చలి తీవ్రత అనేది పెరిగిపోతుంది. ఉన్నట్టుండి మనకు 6 డిగ్రీలు 5 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అంటే మనకి ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలలో చూసుకుంటే మనకి 6 నుంచి 7 డిగ్రీలు 5 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్లో మనము ఈ సీజన్లో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 9 డిగ్రీలలోకి హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే చేరిపోయాయి. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఏవైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో ఈ శివారు ప్రాంతాలలో చలికి జనాలు వణికిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. పొద్దున్నే నిద్ర లేచి వాళ్ళు ఈ చలికి తట్టుకోలేక చలిమంట వేసుకొని కాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మరి గ్రామస్తులతోటి మాట్లాడదాము. గత కొన్ని రోజులుగా పరిస్థితి ఏ విధంగా ఉంది, సాధారణంగా ఈ టైంలో ఏ విధంగా ఉంటారు, ఇప్పుడు చలి పెరగడం వల్ల మరి ఎట్లుంది ఏంటి అని కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ, మామూలుగా అయితే ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు? మామూలుగా అంటే 5 గంటలకు పని ఉంటే కూడా 5 గంటలకు లేస్తాం, 4 గంటలకు లేస్తాం. కానీ ఈ చలి గురించి, ఈ బాధ గురించి ఇప్పటిదాకా లేచినా మాకు లేవనీకి వస్తలేదు. మంట అయిన దాకా లేస్తాం. 2-3 రోజుల సంధి ఎట్లుంది పరిస్థితి? 4 రోజులు అవుతుంది ఇదే. ఇక వణుకుడు ఘోరంగా, ఇది మాత్రం చలి చంపేస్తుందామా. ఇది మేము ఇంతకుముందు అయితే 5 గంటలకు లేచేవాళ్ళము. ఇప్పుడైతే 6:30 అయినా కూడా లేవాలనిపిస్తలేదు. చలి మాత్రం ఏదో పక్కలకు వచ్చి మమ్మల్ని పట్టేసినట్లు అనిపిస్తుందమ్మ. ఇది రావాలంటే మాకు భయం అనిపిస్తుంది చలికి. స్వాములు, మీరు చెప్పండి పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఉదయం బయటకు వచ్చి వివిధ రకాల పనుల కోసం పోతా ఉంటాము. ఎట్లా ఉంది చెప్పాలంటే నోరు రావడం లేదు మేడం. కాలు చేతులు ఆడతలేవు చలికి. ఘోరం. ఇక ఈ 2 రోజుల నుంచి అయితే
లేవబోదే అవుతలేదు కానీ లేవాలి తప్పదు ఇక భక్తి ఉన్నాం కాబట్టి లేవడం అవుతలేదు కాబట్టి అయినా నడిపిస్తున్నాం ఇక చలికి అంత సన్నిధానంకి వచ్చి మంట కాపుతున్నాం అంటే ఏ రకంగా ఉందో చూడాలి ఇక. పెద్దయ్య ఇదివరకు ఎట్లుంటుండే ఊళ్ళో ఎన్ని గంటలకు అందరు నిద్రలేస్తుండే ఇప్పుడు ఎట్లున్నది? అందరూ 4 గంటలకు లేచి పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు చలి గురించి చాలా బాధపడి అది 6 గంటలకు 6:30కు లేస్తున్నారు. ఎండను చూస్తున్నారు ఇప్పుడు. దయచేసి చలిని ఎవరైనా కంట్రోల్ చేయమని ఆ పని చేయండి. చలి గురించి తక్కువ చేయండి. కంట్రోల్ చేసుడు మన చేతుల్లో ఉంటుందా అని మీరు తీసుకెళ్ళండి అమ్మా, మీరు పట్టుకెళ్ళండి. మరీ ఘోరంగా ఉన్నది. అయ్యో, అన్న మంచిగా వేడి వేడి ఛాయ్ కూడా తాగుతున్నాడు. అన్న 2-3 రోజుల సంధి పరిస్థితి ఎట్లా ఉంది? ఏం పని చేస్తుంటారు మీరు? చెప్పండి. చలి బాగుందమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మొత్తుపల్లి విలేజ్. మొత్తుపల్లి నుంచి. మామూలుగా ప్రతిరోజు పొద్దున్నే ఇట్లా బయటకు వస్తుంటారా? అంటే ఏదైనా ట్రిప్పుల మీద కారు ఇట్లా ఏమైనా నడుపుతుంటారా? బైక్ మీద వస్తుంటాం. ఓకే. సో 2-3 రోజుల సంధి అంటే పొద్దున్నే ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది రోడ్ల మీద పరిస్థితి? ఫుల్ చలిగా ఉంది. సో చలిని తట్టుకోవడానికి ఇక్కడ ఊళ్ళో ఆగి ఇప్పుడు ఛాయ్ తాగుతున్నారు. చాయ్ తాగుతున్నాం. సో చూడొచ్చు, నిజంగానే గ్రామాలలో పరిస్థితి అయితే రోజు రోజుకి చలి తీవ్రత అయితే పెరుగుతుందని గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఇటు రంగారెడ్డితో పాటు మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు ప్రాంతాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాలలో కూడా సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. ప్రజెంట్ ఏవైతే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో అంతకంటే ఇంకా 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ప్రజలందరూ కూడా బయటకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటు వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా వైద్యులు కూడా హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ అంశుమా.